ఎల్సలా బుక్స్ వారి లెంట్ కాలపు ఈ ప్రత్యేక పాడ్కాస్ట్కి మీకందరికీ స్వాగతం. సరే, ఇద్దరు రాజుల కథ చూద్దాం. వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటో ఒక జ్ఞాపకంతో మొదలుపెడదాం. ఇది షేక్స్పియర్ హెన్రీ V నాటకంలోనిది. ఒక పెద్ద యుద్ధం గెలిచాక జరిగే సంబరమనమాట. ఆ వేదిక, ప్రేక్షకుల ముఖాలు అన్నీ ఆ గెలుపు సంబరంతో వెలిగిపోతున్నాయి. కానీ అస్సలు పాయింట్ ఏంటంటే, ఈ విజయాలు శాశ్వతమా? అస్సలు కాదు. ఇవన్నీ కొద్ది కాలమే. ఇక్కడే మనకు అసలైన తేడా కనిపిస్తుంది, తాత్కాలిక శక్తికి శాశ్వతమైన దానికి మధ్య. కాని మనం మాట్లాడుకోబోయే రాజు వేరు. ఆయన ఎలాంటి ఆడంబరాలతో రాలేదు. ఈయన బలం యుద్ధాలు గెలవడంలో లేదు, వినయం, దయ, సౌమ్యతలోనే ఉంది. ఇది కదా అసలైన విజయం. పాటలతో, బూరలతో పండగ చేసుకోవాల్సిన గెలుపు. అందుకే ఆకాశాన్ని, భూమిని ఏలే ఈ రాజుని మనం స్తుతిద్దాం. ఆయన రాజ్యం శాశ్వతం. ఇదంతా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మా ఈ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.